హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం చాలా సింపుల్గా, హెల్తీగా, టేస్టీగా ఉండే క్యారెట్ చపాతీ తయారు చేసుకుందాం. క్యారెట్ తినడానికి పిల్లలు అంతగా ఇష్టపడకపోతే క్యారెట్ని చపాతీల్లో కలిపి ఇలా తయారు చేసి చూడండి. పిల్లలనే కాదు, పెద్దలకి కూడా చాలా బాగా నచ్చుతుంది అండ్ చాలా టేస్టీగా ఉండడంతో పిల్లలు కూడా ఇష్టంగా తినే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా క్యారెట్లను అయితే తీసుకుందాము. నేను ఇక్కడ 3 క్యారెట్లను తీసుకున్నాను. ఇవి బాగా వాష్ చేసుకొని మొదలు చివర చిన్న చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత పీలర్ని తీసుకొని బాగా పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం పీల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మనం మిక్సీ జార్ అనేది తీసుకొని అందులో ఈ ముక్కలను అనేవి వేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం పేస్ట్ అయితే మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఇలా క్యారెట్ ప్యూరీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనం మరీ ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసేసుకోకూడదు, ఎందుకంటే మరి వాటరీగా కూడా అయిపోతుంది కదా. సో ఇలా ప్యూరీలో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం చపాతీ కలుపుకోవడానికి ఒక బౌల్లో గోధుమ పిండిని అయితే తీసుకోవాలి. మనకి క్యారెట్ చపాతీకి ఇప్పుడు ఈ గోధుమ పిండిలో మనం క్యారెట్ ప్యూరీని అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మనం చపాతీ ముద్దనైతే కలుపుకోవాలి. మనం చపాతీ ముద్ద కలుపుకునేటప్పుడు క్యారెట్లోనే కొంత నీరు ఉంటుంది కాబట్టి వెంటనే ఎక్కువ నీళ్లు పోయకుండా కొద్దిగా నీళ్లు మనకు సరిపడినంత వేసుకుంటూ పిండిని అయితే కలుపుకుంటూ ఉండాలండి. పిండి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని కొద్దిసేపు కవర్ చేసి ఒక బాక్స్లో కానీ ఎందులోనైనా పెట్టి రెస్ట్ ఇవ్వండి. ఇలా పిండిని ఒక బాక్స్లో పెట్టి కొంచెం సేపు రెస్ట్ ఇవ్వడం వల్ల చపాతీలు అనేవి సాఫ్ట్గా రావడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం చపాతీ పిండిని అయితే తీసుకుంటాం కదండి. ఇప్పుడు మళ్ళీ చపాతీ చేసే ముందు మనము ఒకసారి గట్టిగా పిసుకుంటే చాలా బాగుంటాయి చపాతీ అనేవి. సో ఒకసారి గోధుమ పిండిని కొంచెం జల్లి మళ్ళీ మనం ఒకసారి గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటిని మనం చిన్న చిన్న ఉండల కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండని తీసుకొని కొద్దిగా గోధుమ పిండి జల్లి చపాతీలో ఒత్తుకుందామండి. చపాతీని చాలా పలుచగా కాకుండా మనం సాధారణంగా చేసే చపాతీ మందంలోనే ఒత్తుకుంటే బాగా వస్తాయి. ఇలా కొంచెం పామిన తర్వాత మనం కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసి సమోసా షేప్లోని మడత పెట్టుకోవాలండి. మడత పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనము కొంచెం గోధుమ పిండి జల్లి చపాతీ అనేది ఒత్తుకుంటూ ఉంటే మనకి పొరలు పొరలుగా వచ్చి తినడానికి కూడా చాలా టేస్టీగా అండ్ మెత్తగా కూడా అనిపిస్తాయి. పిల్లలకు కూడా పొరలు పొరలుగా వస్తే చాలా నచ్చుతాయండి. ఇలానే మిగతా ఉండలన్నీ ఒత్తుకోవాలండి చపాతీలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి బాగా వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ప్యాన్ మీద చపాతీ వేసి మనం 2 వైపులా కాలుస్తూ ఆయిల్ అనేది అప్లై చేస్తూ ఉండాలి. నేను ఇక్కడైతే గానుగది గ్రౌండ్నట్ ఆయిల్ అయితే వాడుతున్నానండి. చూసారు కదా చపాతీ ఎంత బాగా పొంగుతున్నాయో అండ్ చాలా మెత్తగా కూడా వస్తాయండి ఇలా చేస్తే. పై భాగం చిన్న చిన్న బుడగల్లా కనిపించడం మొదలైతే చపాతీని తిప్పాలండి. మరోవైపు కూడా బాగా కాలిన తర్వాత అవసరమైతే కొద్దిగా నెయ్యి లేదా నూనె అయితే రాసుకోవచ్చు. ఇలా 2 వైపులా చక్కగా కాల్చుకుంటే మన హెల్దీ క్యారెట్ చపాతీ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా సాఫ్ట్గా వచ్చిందో. సో నేనైతే ఇక్కడ గుడ్డు ఉక్కురు ఉంటుంది కదండి, నేను దాంతో అయితే ఈ క్యారెట్ చపాతీ తిందాం అనుకుంటున్నాను. ఈ క్యారెట్ చపాతీని పెరుగు, కూర, చట్నీ లేదా మీకు ఇష్టమైన ఏదైనా సైడ్ డిష్తో సర్వ్ చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్కి కూడా ఇది మంచి ఐడియా. చపాతీతో పాటు కొద్దిగా పెరుగు లేదా వారికి ఇష్టమైన కూర చేస్తే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇంట్లో పిల్లలు క్యారెట్ తినడానికి ఇష్టపడకపోతే ఇలా చపాతీలో కలిపి ఒక్కసారి ట్రై చేసి చూడండి. చిన్న చిన్న మార్పులతో మన రోజువారీ ఆహారాన్ని మరింత వెరైటీగా చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ క్యారెట్ చపాతీ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ రెసిపీని షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీల కోసం మా రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేయండి. మీరు ఈ క్యారెట్ చపాతీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. మరో మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేస్టీగా తినండి, హెల్దీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.